పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుసిన చల్లు బదిరా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుసిన చల్లు బదిరా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుసిన చల్లు పకురా పిలువకురా స్వామి ప్రాణేశ్వర ప్రాణనాథ పరమేశ్వర స్వామి నాథ నేటి 9 దినములవుతుంది ప్రాణేశ్వర నన్ను విడిసి మీరు ఈ చోటుకి వెళ్ళితిరి నిన్ను విడిసి నేను కైలాసం వెళ్ళిన దేవి కైలాసం వెళ్ళి నా కోసం ఏం తెచ్చితివి నీ కోసం నేను ప్రేమతో నేను బంతిపూలు తెచ్చిది భారతి ఏవి స్వామి శవక ఏం పువ్వు తెచ్చావు పట్టప్పన్న వాడ కనకాంబర కొన్నట్టు శవక శవక ఏమిటా మాటలు అలా ఆవిడ అన్నదనుకో స్వామి దేవి పార్వతి నా కోసం ఏం తెచ్చిదివి నీ కోసం నేను ప్రేమతో నేను బంతి పూలు తెచ్చిది భారతి ఏమి నాథ దేవి బంతి పువ్వులు అమ్మకై కొనవే నాకు పార్వతికై కొనవే బంతి పువ్వులు దండల తెచ్చా బాబాకై కొనవే దేవి పార్వతికై కొనవే పువ్వులు కట్టడి తెచ్చి అమ్మకై కొనవే నాకు పార్వతికై కొనవే బంతి పువ్వులు దండల తెచ్చా బాబాకై కొనవే దేవి పార్వతికై కొనవే ప్రాణనాథ పరమేశ్వర నా కోసం బంతిపూలు తెచ్చితివా నీ కోసం నేను ప్రేమతో బంతిపూలు తెచ్చిది దేవి స్వామి నాథ బంతి పువ్వులు తెచ్చే ప్రాణనాథ ఏ భామకి ఉవ్వరాత ప్రాణనాథ నా ప్రాణనాథుడవో నానాథ పరమేశ్వర నా కోసం ఇంకేం తెచ్చితివి నీ కోసం నేను ప్రేమతో నేను మల్లెపూలు తెచ్చిది భారతి దేవి మల్లెపూలు దండలు తెచ్చి మామకై కొనవే నాకు పార్వతికై కొనవే మల్లెపూలు దండలు తెచ్చా బాబాకై కొనవే దేవి పార్వతికై కొనవే మల్లెపూలు దండలు తెచ్చి మామకై కొనవే నాకు పార్వతికై కొనవే మల్లెపూలు దండలు తెచ్చా బాబాకై కొనవే దేవి పార్వతికై అందాల నామోడోలు కాదా బావాడు రంగ వెళ్ళిపోయాడు అందాల నామగుడే గాజప్ప అడు రంగ మళ్ళీపోనాడే గాదప్ప కాదా బావాడు ఊరికంటే మన గాడోలు కాదప్ప గుండ్రల చిత్తాడే గాదప్ప అడు ఊరికంటే మన గాడే గాదప్ప పావల పరికించాలి కాదా బావాడు పట్టు చేరుకున్నాడోలు కాదప్ప పావల పరికించే గాదప్ప అడు పట్టు చేరుకున్నాడే గాదప్ప నామోడోలు కాదప్ప
వాడు రంగు వెళ్ళిపోయాడు కాదప్ప. ఆ పావలా పరికిచ్చే కాదప్ప. ఏంటమ్మా అందాల నీ మొగుడు రంగమెళ్ళిపోయాడా? పట్టు సీర కొన్నాడా? పావలా పరకించుకున్నాడు అటుది పట్టు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఈ పావలా పరక్కి? మరి అక్కడ ఎప్పుడో దొరికాయి. అక్కడ సవకాట. ఓహో ఎక్కడ? రంగంలో. అమ్మో ఆ రంగము ఆ రంగం ఏ రంగం? ఏది రంగము? నేద రంగమా? అక్కడికి వెళ్ళిపోయాడా? సరే సరే అమ్మా చూడే స్వామి వారు నా కోసం ఏం తెచ్చారే? ఏం తెచ్చాడు? మల్లె పువ్వులట. అవునా మడుతాడు. అవును స్వామి నువ్వేమో అనుకోక ఎన్ని దాంట్లో తెచ్చావు? నేను ప్రేమతో నేను ఒకదండే తెచ్చింది శావక కొంచెం పెట్టాను. ఒకదండ ఒకదాన్ని తీయమ్మ సరిపోతుంది. అమ్ముకో. ఏమిటా మాటలు? స్వామి ఇంకేయమ్ముందే నీకు నీ మంచి కోరే చెప్తానమ్మా. మంచి నువ్వు చిన్న పిల్లలు నీకే తెలీదు. నాకు అన్ని తెలుసు. అనుభవం తక్కువ నీకు తెలియదు. తర్వాత తెలుస్తుంది నీ బాధ. నోరు ముసలిళ్ళు. స్వామి ప్రాణనాథ నా కోసం మల్లె పూలు తెచ్చిదివా? అవును పార్వతి. నాథా నాదా మల్లె పువ్వులు తెచ్చే ప్రాణనాథ ఏ మగుడు వరద ప్రాణనాథ నానాథ నానదో నా ప్రాణనాథుడవో నానదా నా కోసం మల్లె పువ్వులు. అవును దేవి. నా కోసం మల్లె పువ్వులు. అవును పార్వతి. ప్రేమతో తెచ్చావా స్వామి? ప్రేమతో తెచ్చింది దేవి. నాథా దేవి ఒక మాట అంటానే కోపమా? నువ్వు ఎన్ని మాటలన్నా నేను బాధపడిన దేవి. నువ్వెందుకు బాధపడాలా? కానీ నువ్వు ఎందుకు బాధపడాలి? స్వామి దేవి అంటున్నాను వినండి. నువ్వు ఎన్ని మాటలంటే బాధపడిన నాదా దేవి. నాదా సిలుకులా నిమమో చిన్న పోదున్నాదేమో నాదా చిన్న పోదున్నాదేమో నాదా చిలుకులా నిమమో చిన్న పోదున్నాదేమో నాదా చిన్న పోదున్నాదేమో నాదా సిలుకులా నిమమో చిన్న పోదున్నాదేమో నాదా చిన్న పోదున్నా నాదా చిలుకులా నిమమో చిన్న పోదున్నాదేమో నాదా చిన్న పోదున్నాదేమో పోయినాదో ఏ పోయినాదో పోయిన ప్రాణనాథుడవేమో నాదో ఏ నానాదా నా ప్రాణనాథుడవో నాదో ఏ నానాదేమో నా ప్రాణనాథుడవేమో నాదో ఏ నానాదో నా ప్రాణనాథుడవేమో పోయిన ప్రాణనాథుడవేమో స్వామి ఇక నేను నీ మాట నమ్మాలి స్వామి నమ్మాలి ప్రాణేశ్వర ప్రాణనాథ పరమేశ్వర ఎంత నేను ఈ మాట నేను నమ్మను. నన్ను నమ్మవా దేవి? నిన్ను తగులుకుంటారు శావక నిన్ను నమ్మి తగులుకుంటారు. ఒరే ఆ పట్టప్పను కొంటారు. నాతో గౌరవ గారు స్వామి పట్టప్పనికి నువ్వెందుకు? కొన్నా వీడిని మేపలే శావక రాజు పోరు చెప్పడం మరుసటి మరి మొన్న మా ఇంటికి వచ్చాడు అబద్ధం అన్న. దేనికి వచ్చాడు? మా ఇంటికి పోయిన చెప్పారు పోలేటప్పుడు రాజు వచ్చినాడా? అవును మన పండక్కి 2 కోట్ల మంది తెచ్చారు పోలేటుకుని తాగడు తాగడు వాసన చూసి రానుకొక్కిన ఆహా 2 కోట్ల మంది తెచ్చాను. తెచ్చావు. మా అదొప్పు తింటో కరగ తింటాడు మటన్ మాకు అందరూ కరగ సరిపోతాడు. కేజీ మటన్ తెచ్చాం. మటన్ తెచ్చావు. కనీసం అమ్మ ఆ దుమ్ము కూడా మిగలేదు. ఏమి మొత్తం నొల్లాను. అది మొత్తం వేస్తారా? అయ్యయ్యో మరి ఇవాళ బోరి చెప్పిన మాత్రం మరి చెప్పడానికి నోరు మీద అమ్మా ప్రమాణాలు చేపించాలా? కొన్ని చేయించాలా? ఇప్పుడేనా? చేయించాలి. అలాగే తల్లి. స్వామి ప్రాణేశ్వర పార్వతి. ప్రాణనాథ దేవి. పరమేశ్వర పార్వతి
మీరు ఏ చోటుకి వెళ్ళలేదని దేవి ఏ పాప కర్మంబు ఎరుగునని పార్వతి ఒక్కసారి ప్రమాణం చేయండి నువ్వు స్వామి. ఎక్కడ ప్రమాణం చేయమన్నా నేను చేస్తాను దేవి. నువ్వెక్కడ చేయమని ఎక్కడైనా చేస్తాను సేవక. ఎక్కడైనా అసత్యం బాడుడికి నా మానసం గొప్పది. సేవక సేవక ఏమిటే మాటలు. కరెంట్ పోయిరా ఆ కరెంట్ దరిద్రం మొదలు ఆ పోతాయి. కరెంట్ వైర్ పట్టుకోండి అనుకో ఆ. తెల్లగా ఎలిగిపెట్టి కొన్నగా అయిపోతుంది. ఒరే ఒరే దరిద్రం దానా ఎలి పండుకొన తెల్లగా ఉండదే నీళ్ళ కర్రిగా ఉంటది. అలాగే ఉన్నావు స్వామి. దేవి, ప్రాణేశ్వర పార్వతి, ప్రాణనాథ దేవి. మీరు ఒక్కసారి ఆకాశం పైన ప్రమాణం చేయండి. ఇదిగో దేవి ఆకాశం పైన కూడా ప్రమాణం చేస్తున్నాను. భూమి పైన ప్రమాణం చేయండి. భూమి పైన కూడా ప్రమాణం చేయించున్నాను. గాలి పైన కూడా ప్రమాణం గాలి చేయండి. పైన కూడా ప్రమాణం చేయించున్నాను. అమ్మా అమ్మా. ఆకాశము భూమి గాలి ధూళి ఆయన ఎవరు? ఆయన ఎవరే? ఆది దేవుడే కదా? పరమేశ్వరుడు ఆయన సృష్టికర్త ఆయన. సృష్టికర్త. ఆయన ఎక్కడ ప్రమాణం చేస్తాడు? అవునమ్మా. ఆ పామే చేయమని. సేవక అవునమ్మా పామే అలాగైపోయింది. పాము పాముకి మేత లేదే. మేతగా టైర్ కింద పొరెట్టినట్టు. పార్వతి ఒక్కసారి ఆ పాము పైన ఇదిగో ప్రమాణం స్వామి చేయండి. దేవి మన పాము పైన కూడా ప్రమాణం చేస్తున్నాను. ఆ పాము పని చేస్తాడు ఈ పాము పని. సేవక అమ్మా ఆ. నీ దగ్గర పాము ఏంటే? ఆమె నేను చిన్న పాముని పెంచుకుంటాను. ఎందుకే? మొండిల పాముని. ఏయ్. ఎందుకంటే మాది పురిళ్ళు. పురిళ్ళు అయితే పాముని పెంచాలేంటి? ఆయన చెప్పడం మర్చిపోను. ఆ. పురిళ్ళు మాది. ఉమ్. వర్షం పడినప్పుడు కప్పలన్నీ మా ఇంట్లోకి ఓ వచ్చేస్తాను. వర్షం పడేటప్పుడు కప్పలన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. వచ్చేస్తాను ఆ. ఆ కప్పలు రాకండి కాపలా చిన్న మొండిల పాముని పెంచుకుంటాను. ఒలే ఆ. అది మొండి ఎవరైనా పాముని పెంచరు. ఆ. పాముని పెంచితే ఆ. ఎప్పుడైనా ఎంత పాలు పోసి పెంచినా అది కాటే వేస్తుంది. అమ్మా ఆ. ఆ పాము అల్లది కాదమ్మా చాలా మంచి పాము. మంచి పామా? అసలు కప్పు వచ్చిందనుకో ఆ. కప్పు వచ్చిందనుకో పసక్ పటక్కన పట్టేస్తుంది. పటక్కన పటక్కన పడ్డదని పొలి లేవు కదా. ఓ కార్లు పీకిస్తావు. ఆ. సరేనమ్మా. పసక్క ఆ. సేవక ఆ. నీకు బంగారం పనిలో అన్నం పెట్టి నీకు విశ్వాసం ఉండదు. అచ్చే మరి అది అనుకోండి నీకు ఉండదు. సరే గాని అమ్మా. ఇప్పుడు ఏంటి? ఓ పని చెయ్యి ఏంటి? సోమవారిని అలా కూర్చోమను. కూర్చోమనాలా? బండారం బయట పడిపోతావు. అలాగే తల్లి. అవునమ్మా నువ్వు ఎలాగొన్నావు? ఎలాగున్నాను? చక్కని చుక్కలా కొన్నావు. అవును. అది అరిగి మీద దొక్కనే కొన్నావు. ఎవరవునాయి జుంజూరు పట్టుకొని ముంజూరు వరకు ఈడిస్తారు. ఈడిస్తే? తనకాడ గుర్తుందారు కొత్తగా చేస్తనే? ఎవరు తవినా ఎవరు తవని? అది నేను అన్నాను కదా. సరేనమ్మా. అమ్మా అమ్మా. నీ సాయి నేను అన్నాను. సరేనమ్మా. అలా కూర్చో. స్వామి ప్రాణేశ్వర పార్వతి, ప్రాణనాథ దేవి. కూర్చోండి ఒకసారి. కూర్చోమంటారా? బాబు అప్పన్న గారు కొద్ది వాటర్ ఇస్తావా? ఏమి? బాత్రూమ్కి వెళ్తాను. ఏ? నీకు దండమే ఎక్కడేంటి అలాంటి మాటలు? మరి అలా కూర్చోండి. హా! ఒకరేమో ముడుకులోనే రామచంద్ర చూడరా. స్వామి ఏమి? ముందుకు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఒరేయ్ అయ్యా. ఒరేయ్, ఒరేయ్, ఎవరితో సంపూర్ణ సజక్కియున్నావో? ఎవరితో సంపూర్ణ సజక్కియున్నావో? అయ్యల దానవే కండ్లు కానకను కండ్లు కానకను దానవే కండ్లు కానకను కండ్లు కానకను. అక్క అక్క ఆ, నేను కళ్ళు గానకు రాలేదు అవును మరి. అక్క. ఓయ్. ఆ కళ్ళు గానకు నేను దయాలనే కాదు. నీ కనికని నేను గయ్యాలనే కాని. నేను దయాలనే కాదు. నీ కనికని నేను గయ్యాలనే కాని. ఆకాశ గంగానే నేను గంగానే. ఆ గౌరక ఆకాశ గంగానే నేను గంగానే నేను. ఆకాశ గంగానే నేను గంగానే. ఓరి గౌరక ఆకాశ గంగానే నేను గంగానే నేను. ఆకాశ గంగ ఆకాశ గంగ అయితే ఆ. ఆకాశంలో ఉండాలి. అవును. ఇక్కడికి ఎవరు రమ్మన్నారా నీకు? అక్క. అయ్యార్లా. ఆయన రమ్మండు నేను వచ్చాను. అవునా? ఎవరు రమ్మంటారు? వెళ్ళిపోతావా? ఆ. ఎవరు రమ్మంటే? నిన్నలా తెచ్చాడు నన్ను అలాగే తెచ్చాడు. నన్నే అంటే నన్ను పెళ్లి చేసుకున్నాడే నా స్వామి. నన్ను చేసుకోదేటి నీకా? ఏలూరుపురం వచ్చి వచ్చి? నన్ను పెళ్లి చేసుకొని ఆ. పెద్దల సంస్థలో పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. ఆయన కేర్ తక్కువ చేశాను. నీ దగ్గర రేట్ లేదు, నా దగ్గర రేట్ ఉందో. అవునమ్మా. అమ్మా ఆ. నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏముంది? అదే నీ దగ్గర ఏం తక్కువ అయిపోయిందో. ఒలే ఆ? నోరు ముసునుండు మళ్ళీ. ఏంది? ఒలే ఆ. ఒలే గంగవైతే నీవు గంగమంటుండాలి. గంగవైతే నీవు గంగమంటుండాలి.